బ్రేకింగ్ ను చూస్తున్న విశాఖకు చెందిన టెక్కీ రాధా గాయత్రి అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో రాధా గాయత్రి భర్త శ్రీచరణ్ ను దెహ్రాదూన్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు జేసీ పంత్ ఆధ్వర్యంలో ఈ విచారణ కొనసాగుతుంది. విజయనగరం జిల్లాకు చెందిన రాధా గాయత్రి మృతిపై ఆమె తల్లిదండ్రులు సుధాకర్, సత్యవతి ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో న్యాయ పోరాటం చేస్తున్నారు. తన కుమార్తెను అల్లుడు శ్రీచరణ్ హత్య చేశాడని తండ్రి సుధాకర్ ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై మెజిస్టేరియల్ దర్యాప్తు చేయాలని ఇప్పటికే దెహ్రాదూన్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మసూరి డివిజనల్ మెజిస్ట్రేటు రాహుల్ ఆనంద్ కేసు విచారణను ప్రారంభించారు. జూన్ 14 నుంచి జూన్ 16 మధ్య మసూరిలో అసలు ఏం జరిగిందనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే మృతురాలి తల్లిదండ్రులు రాకముందే శవ పరీక్ష చేసిన సిబ్బందిని కూడా అధికారులు విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విశాఖకు చెందిన టెక్కీ రాధా గాయత్రి అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో రాధా గాయత్రి భర్త శ్రీచరణ్ను డెహ్రాడూన్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జేసీ పంత్ ఆధ్వర్యంలో ఈ విచారణ కొనసాగుతోంది. విజయనగరం జిల్లాకు చెందిన రాధా గాయత్రి మృతిపై ఆమె తల్లిదండ్రులు సుధాకర్, సత్యవతి ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో న్యాయ పోరాటం చేస్తున్నారు. తన కుమార్తెను అల్లుడు శ్రీచరణ్ హత్య చేశాడని తండ్రి సుధాకర్ ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై మెజిస్టీరియల్ దర్యాప్తు చేయాలని ఇప్పటికే డెహ్రాడూన్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మసూరి డివిజనల్ మెజిస్ట్రేట్ రాహుల్ ఆనంద్ కేసు విచారణను ప్రారంభించారు. జూన్ 14 నుంచి జూన్ 16 మధ్య మసూరిలో అసలు ఏం జరిగిందనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే మృతురాలి తల్లిదండ్రులు రాకముందే శవ పరీక్ష చేసిన సిబ్బందిని కూడా అధికారులు విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.